నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాం. గూడూరులోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలి. శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ పరిశీలించిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. శ్మశానాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. వెంకటాచలం మండలం జంగాలపల్లి శ్మశానాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడిన జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు. వైభవంగా పల్లకీ సేవ. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అడగనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గూడూరు ప్రాంతం నుండి క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్లారని, క్రీడల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని స్టేడియంలో నూతన గ్యాలరీ, ప్రహరీ మరమ్మతులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్కూల్ క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో విజేతలుగా శ్రీ చైతన్య పాఠశాల నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. పోటీల్లో విజేతలైన క్రీడాకారులను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ దాత అల్లూరు ఆశేషారెడ్డికి క్రీడలపై ఉన్న మక్కువతో స్టేడియంను ఏర్పాటు చేశారని తెలిపారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పాఠశాల పిల్లలకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్టేడియం అధ్వాన స్థితిలో ఉన్న జిమ్ సెంటర్ను తొలగించి కొత్త సెంటర్ను ఏర్పాటు చేయించామని, ఆసుపత్రి నుండి డ్రైనేజ్ వాటర్ మైదానంలోకి రాకుండా ప్రహరీ నిర్మాణానికి కలెక్టర్ 18 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. క్రీడల్లో గెలుపోవటం సహజమని, ఓడిన వారు క్రీడా స్ఫూర్తితో మళ్లీ పాల్గొనాలని ఆయన వివరించారు. సందర్భంగా గూడూరులో 16 టీములు 10th క్లాస్ మినిమం 10th క్లాస్ చదివే వాళ్ళు 16 టీమ్స్ని ఇక్కడ పిలిపించి క్రికెట్ టోర్నమెంట్లు జరిపించి ఫైనల్గా మా శ్రీ చైతన్య అలాగే ఇట్లీ ఏంజల్స్ ఫైనల్లో వచ్చి విన్నర్స్ అనేది ఎవరు చెప్పాలా ముందు విషయం శ్రీ చైతన్య ప్రాస్పర్ దశనుల స్కూలు థర్డ్ ప్లేసు. సంతోషం. ఎందువల్లంటే అల్లూరు రాజశేఖర గారు ఎప్పటి నుంచో కూడా ఈ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అప్పట్లోనే ఈ గ్రౌండ్కి సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో అల్లూరు రాజశేఖర గారి ముఖ్యులు. ఆయన్ని ఎప్పుడు కూడా తలుచుకుంటూ మా రోటరీ క్లబ్ కానివ్వండి, అలాగే మా మునిగిరీష్ కానివ్వండి, ప్రతిసారి కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్లు జరపడం నిజంగా సంతోషం. అట్లాగే 10th క్లాస్ పైన ఇంటర్ వాళ్ళకు కూడా సపరేట్ టోర్నమెంట్ కూడా త్వరలో కండక్ట్ చేస్తామని చెప్పి మునిగిరీష్ గారు చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ స్టేడియంలో ఆడినోళ్ళు చాలామంది స్టేట్ కూడా ఆడిన విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే ఇక్కడ నుంచి ఇవి బాణం వేస్తారు కదా, ఏంటి ఆర్చరీలో కూడా ఇక్కడ గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి మనుషులు కూడా మన గూడూరులో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే హాకీ మళ్ళా రోజు ఉదయాన్నే 6 వర్గాలు వచ్చి ఆ పిల్లలని బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తుంటారు. అలాగే వాళ్ళు కూడా స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో మంచి స్థాయికి వచ్చారని చెప్పి నాకు తెలుసు. ఏంటంటే గూడూరు అంటే ఈ స్పోర్ట్స్కి పుట్టినిల్లు. దానికి కారణం ఆ యొక్క క్రీడల్ని ఎంకరేజ్ చేసేటువంటి మంచి మనసున్న మనుషులు మన గూడూరు టౌన్లో ఉన్నారని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మునిగేష్ గారు చెప్పినట్టు నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత
ఇంకా మరికొందరు మాట్లాడారు. ఆశీష్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఈ స్టేడియం కలకలలాడాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఫండ్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన అల్లు రాజశేఖర రెడ్డి ఎంతో అభినందనీయులు. ఆయన ట్రస్ట్ కార్యక్రమాలు నేను చూసుకుంటున్నాను. మేము ఎంత సహాయం చేసినా కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ నడవడానికి కృషి చేసిన మన రోటరీ సభ్యులందరికీ నా నమస్కారం. వాళ్ళు లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు జరగవు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా జరగాలని కోరుకుంటూ ఈ స్టేడియం డెవలప్మెంట్కి మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారు. అది ఇంకా కూడా బాగా డెవలప్ చేసి చూడాలని చెప్పి కాకుండా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. ఏదో కోవిడ్ టైంలో ఒక సంవత్సరం ఎప్పుడో కాకుండా. అందువల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆదిశేషారెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ 4-5 కార్యక్రమాలు ఈ స్టేడియంలో ప్రతినిత్యం ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తున్నాయి. ఇంకా మన ఎమ్మెల్యే గారి గురించి 2 మాటలు చెప్తాను. ఇక్కడికి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఎన్నో సంవత్సరాలుగా, నాకు తెలిసి ఒక 15 సంవత్సరాలుగా ఈ జిమ్, నెల్లూరు స్టేడియంలో ఉన్న జిమ్ని వాళ్ళకి కొత్త జిమ్ వచ్చిన సందర్భంలో ఆ పాత జిమ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ జిమ్ అన్ని సంవత్సరాలుగా అన్నీ పాడైపోయి ఏం పని చేయకుండా ఉన్నా కూడా పాపం కొంతమంది కొంచెం పేదవారు కావచ్చు, లేదంటే ఇక్కడికి ఇంట్రెస్ట్గా వచ్చేవాళ్ళు చాలామంది ఆ జిమ్ను ఉపయోగించుకునేవాళ్ళు. అవి పని చేసినా పని చేయకపోయినా దాంట్లోనే చేసుకుంటూ ఉండేవాళ్ళు. మన గౌరవ శాసనసభ్యులు బాధ్యతలు తీసుకున్న వెంటనే ఒక దాతని పిలిపించి ఇక్కడ ఒక మంచి జిమ్ని ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా లోపలికి వచ్చి చూడాలి, ఎందుకంటే చాలా బాగుంది జిమ్. నేను లేను ఆ రోజు ఊర్లో సార్. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ జనార్దన్ రెడ్డి, దశరథ రామరెడ్డి, మునిగిరీష్, జీజీ నాయుడు, నాగేశ్వరరావు, అనిల్ కుమార్, లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు వారి వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లు పరిశీలించి వారితో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు ఇక్కడ వెహికల్ వస్తుంది, ఇక్కడ స్టాప్ అవ్వండి ఉన్నాయి సార్. అందుకని సార్ ఇది కరువు సార్, తెలియదు సార్ వాళ్ళకి, అది నైట్ కావచ్చు కూల్ కావచ్చు సార్. మనము శ్రీకాళహస్తిలోని జెడ్పీ హై స్కూల్లో డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి హై స్కూల్ పిల్లలతో మనము వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్స్, సైన్స్ ప్రాజెక్ట్స్, ఇండివిజువల్ కేటగిరీ, గ్రూప్ కేటగిరీలో పిల్లలతో మనము సైన్స్ ప్రాజెక్ట్స్ అన్ని తయారు చేయించాము. దాంట్లో ఇక్కడ ఈ స్కూల్లో మనకి సెలెక్ట్ అయినవన్నీ, ఫైనల్కి వచ్చినవన్నీ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా విజిట్ చేశాము. పిల్లల్లో చాలా ఉత్సాహంగా మంచి మంచి టెక్నాలజీస్తో మనకి కాన్సెప్ట్స్ అన్ని చూపించారు. సెన్సార్ బేస్డ్ టెక్నాలజీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా డిఫరెంట్ కేటగిరీస్ అంటే వ్యవసాయానికి హెల్ప్ అయ్యేవి, హెల్త్ సిస్టంలో హెల్ప్ అయ్యేవి, ఇలా చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ మనకి పిల్లలు ఈరోజు తీసుకురావడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది వాళ్ళ అంటే ఎంతూజియాజం చూసి. సో గెలిచిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత గెలిచిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా డిస్ప్లే చేసి అక్కడున్న పిల్లలతో క్రాస్ లెర్నింగ్ చేయించాలని కూడా డైరెక్షన్స్ డిఈఓ గారికి ఇచ్చాము. ఈసారి కొత్తగా కూడా టీచర్స్లో కూడా ఎస్సీల వర్గీకరణను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఏపీ ప్రభుత్వ తొందరపాటు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేయడం తప్పు అని, ఆ మిశ్రాకు అంటరానితనం అంటే ఏమిటో తెలియదని ఆయన ప్రశ్నించారు. మొదటిది ఎస్సీల వర్గీకరణ, దీన్ని నేను ఖండిస్తున్నా. ఎస్సీల వర్గీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను నేను ఖండిస్తున్నా. తొందరపాటు చర్య ఇది, తొందరపాటు చర్య.
పక్కనే స్టాలిన్ చేయటం లేదు ఎందుకు? ఇక్కడ తమిళనాడు పెద్ద రాష్ట్రం, మరి తమిళనాడులో లేనటువంటి ఆలోచన ఇక్కడ ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నా సున్నితంగా, సూటిగా. కేరళలో కూడా వాళ్ళకు కూడా జడ్జిమెంట్ కాపీ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ పైన లెఫ్ట్ పార్టీస్ విజయన్ను స్పందించలేదు, తీసి పుట్టలో పారేశాడు. మరి ఇక్కడెందుకు చంద్రబాబు నాయుడు దీనిపైన కమిషన్ వేయడం, ఏకసభ్య కమిషన్? ఇది తప్పు. ఆ మిశ్రాకి ఏమీ తెలియదు. ఒక 87లో ఒక ఆఫీసర్, ఆయన IAS చదువుకొని పాస్ అయ్యి వచ్చాడు ఇక్కడికి. ఆయనకు అంటరాని తనం అంటే తెలియదు. 5000 సంవత్సరాలుగా ఎస్సీలు పడ్డ కష్టాలు నష్టాలు వాటి గురించి పూర్తిగా ఆయనకి ఏమీ తెలియదు. ముక్కు ముఖం తెలియనటువంటి మిశ్రాన్ని తీసుకొచ్చి నువ్వు జిల్లాలు తిరగమనడం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పొరపాటు చర్య. దీన్ని నేను ఖండిస్తున్నా. దీనివల్ల చాలా నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడికి. నాకు తెలుసు 50 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు, ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నాం, ఇద్దరం తిరుపతి చుట్టుపక్కల ఉన్నాం. మరి ఆయనకు నేను సూటిగా తెలియజేస్తున్నా, తప్పు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు, నువ్వు కొంచెం సరి చేసుకో, నీ చెడ్డీ జారిపోకముందే సరి చేసుకోమని నేను తెలియజేస్తాను. మరి సెన్సెస్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు భారీ స్పందన వచ్చిందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో నారావారిపల్లిలో నిర్వహించిన జాబ్ మేళాలో కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జాబ్ మేళాలో అర్హత పొందిన వారికి సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సుశీలాదేవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరూ బిలో పావర్టీ లైన్ ప్లస్ మిడిల్ క్లాస్, ప్రతి ఒక్కరు కష్టంలో పెరిగినారు కాబట్టి వాళ్ళకి కష్ట సుఖాలు తెలిసినప్పుడు కంపెనీ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఒకసారి చూడండి, బయట అబ్రాడ్ లో ఉండేవాళ్ళు చంద్రగిరి నియోజకవర్గం కానీ చిత్తూరు జిల్లాలో ఎక్కువ గ్రోత్లు ఎక్కువ ఉంటారు జిల్లా వైజ్. ఎందుకంటే అందరూ రైతు బిడ్డలు కాబట్టి ప్రతి ఒక్కరు కష్టాలు తీసుకొని కంపెనీ గ్రోత్ కూడా తెచ్చుకుంటారు. కాబట్టి మీరు అందరూ రిక్వెస్ట్ కొంచెం ఎక్కువ చేయాలని కూడా సాఫ్ట్వేర్ ముగ్గురిని కూడా కోరుకుంటున్నా. ఇది కాకుండా ఈరోజు సెలెక్ట్ అయింది కాకుండా మళ్ళా ఎంత తొందరగా పోతే అంత తొందరగా మినిమం 4 to 6 months లో మళ్ళా చంద్రగిరి హెడ్ క్వార్టర్స్ కానీ పాకాల హెడ్ క్వార్టర్స్ లో కానీ ఇంకా ఐటీ వాళ్ళని మిగిలిన వాళ్ళు కూడా మళ్ళా పిలిపించి మళ్ళా జాబ్ మేళ పెడతాం. ప్రతి 6 నెలలకు ఒకసారి చంద్రగిరి నియోజకవర్గంలో జాబ్ మేళ పెడతాం. కన్ఫర్మ్ అయింది 350 కన్ఫర్మ్ అయ్యారు, ఇంకో 300 షార్ట్ లిస్ట్ అయ్యారు. వాళ్ళకు కూడా మేబీ టుడే నైట్ ఆర్ టుమారో దే విల్ బి గెటింగ్ ద రిజల్ట్స్. అంటే ఆల్మోస్ట్ చూసుకుంటే 1830లో ఎంత కాదనుకున్నా 550 to 600 పీపుల్ని, అంటే సుమారుగా 35% మంది ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ రియల్లీ అంటే బిగ్ ఈవెంట్. బట్ మనోళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఐ రిక్వెస్ట్ HR హెడ్స్ ఎవరైతే వచ్చారో దయచేసి ప్లీజ్ థింక్ వన్స్ అగైన్ ఆన్ ద ప్యాకేజ్ పార్ట్. ఇప్పుడిప్పుడే మనకి గడిచిన 6 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని జిల్లాల్లో ఒక ఎత్తున, మరి మన జిల్లాలో ఇండస్ట్రీకి కానీ సర్వీస్ సెక్టర్ కానీ చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. మన జిల్లాలో చూసుకున్నట్టయితే ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా మంచి పొటెన్షియల్ ఉంది. మరియు ముఖ్యంగా చంద్రగిరిలో ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు లాస్ట్ 20-20 days సంభవం 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోనే కాదు సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా కనీసం శ్మశానాల అభివృద్ధి జరగలేదని సర్వేపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు విమర్శించారు. వెంకటాచలం మండలంలోని జంగాలపల్లి పంచాయతీకి చెందిన శ్మశానాన్ని ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, చల్లా చంచయ్య, మణి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వెనక బుడదలో పోవాలి మీరు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గంలో
సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత 2 సార్లు ఓట్లు ఇచ్చుకొని శాసనసభ్యుడై మంత్రి అయి కనీసం 117 పంచాయతీల్లో శ్మశానాలకి మట్టి తోలించడం కానీ, శ్మశానాలను అభివృద్ధి చేయడం కానీ, కనీసం కంచెలు వేయడం కానీ, బోర్లు వేయడం కానీ చేసినటువంటి పరిస్థితులే. ఏదైతే జంగాలపల్లి గ్రామ పంచాయతీ మరియు ఇడిమేపల్లి గ్రామ పంచాయతీలో ఒక భాగమైనటువంటి గిరిజనులు వాడుకునేటువంటి శ్మశానం, ఈ శ్మశానానికి కనీసం ఒక శవాన్ని తీసుకెళ్ళి బూడ్చుకునేదానికి కూడా వసతి లేకుండా కంప చెట్లతో మోకాళ్ళతో నీళ్లతో నిండిపోయి అస్తవ్యస్తంగా ఉంది. కానీ ఆనాడు వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ప్రజల గురించి, సర్వేపల్లి నియోజకవర్గం గురించి, నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించిన పరిస్థితులే. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ఆక్రమణలు చేయడం, దోచుకోవడం, దాచుకోవడం, భవనాలు కట్టుకోవడం తప్ప, అయ్యా మా గ్రామంలో శ్మశానం ఉంది, దానికి మట్టి తోలించండి, దాన్ని అభివృద్ధి చేయండి అని అడిగితే కనీసం స్పందన లేనటువంటి పరిస్థితి. నేడు కూటమిలో భాగంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామ పంచాయతీలో శ్మశానాలకి సపరేటుగా ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి ఆ యొక్క శ్మశానాలను అభివృద్ధి చేసేదానికి దోహదపడే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఇటీవల చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో శ్మశానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఏంది, అక్కడ ఎంత అస్తవ్యస్తంగా ఉందో పరిశీలించి ఇవన్నీ కూడా మండల అధికారులకు తెలియజేసి త్వరితగతిన ఆ యొక్క శ్మశానాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు విద్యా హక్కు కల్పించిన ఏకైక మహిళ సావిత్రిబాయి ఫూలే అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధనలక్ష్మి, పురపాలక చైర్పర్సన్ కటకం దీపిక, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, న్యాయవాది గంగా ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెరిగిపోయే రోజులు మరి రావాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు ఆడబిడ్డ అంటే గుండెల మీద కుంపటనేవాళ్ళు పెద్దోళ్ళు. ఎప్పుడెప్పుడు దించుకుంటామా కుంపటి, ఎప్పుడెప్పుడు ఒక 5 చేతిలో పెట్టేసి పెళ్లి చేసి పంపించేస్తే అబ్బా హాయిగా ఉందాం అనే రోజుల నుంచి ఈరోజు ఆడబిడ్డని మగబిడ్డ మాదిరిగా పెంచుతా ఉన్నారు. అంటే ఈరోజు ఆడబిడ్డ పంపించేసే పరిస్థితులు కాదు, తండ్రి కానీ సంపాదించిన ఆస్తిలో సమాన హక్కు వాళ్ళకి ఉంది. ఈరోజు ఆ రోజు ఏదో ఒక 20-30 తులాలు బంగారు ఇచ్చేసి, ఒక 2 లక్షలు కట్నం ఇచ్చేసి, ఏదో సాంగ్యాలు ఇచ్చేసి, ఏదో ఉగాది సాంగ్యాలు ఇచ్చి పంపించేస్తున్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. సమాన హక్కు ఈరోజు ఆడబిడ్డలకి అందరికి కూడా మన చట్టాలు కల్పించాయి. హక్కు, ఆస్తి భద్రత హక్కు వాళ్ళకి ఈరోజు మన చట్టంలోనే ఉంది. అదేవిధంగా ఈ కులాలకి మతాలకి అతీతంగా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ సమాజంలో. అవి కూడా మరి ఇంకా వస్తాయి. నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాల మైదానంలో నారాయణ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి, ఏజీఎం రవివర్మ, ఆర్ఐఓ ఆశేష తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలు ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, జెండా వందనం, మార్చి ఫాస్ట్ వంటి కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి తదితరులు మాట్లాడారు. అకాడమిక్ ఎక్సలెన్స్కే కాకుండా క్రీడలకు కూడా అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి
ఈరోజు క్రీడా ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ వాళ్ళ క్రీడల్లో ఉన్న వాళ్ళ ప్రతిభను వెలికి తెచ్చేందుకు ఈ కార్యక్రమం జరపడం ఎంతో సంతోషం. సో ఎవ్రీ ఇయర్ 2 times ఇటువంటి ప్రోగ్రామ్ చేయాలని మా రమా మేడం గారు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇట్లా మనకి ఆదేశించడం. సో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఈ విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంతో ఈరోజు పార్టిసిపేట్ చేశారు. సో మార్చ్ ఫాస్ట్ అయితేనేమి, తర్వాత అన్నీ ఈ ల్యాంప్ లైటింగ్, తర్వాత అన్ని ప్రోగ్రాము చాలా బాగా జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ క్రీడలు విద్యార్థుల్లో ఉండే మానసిక వికాసాన్ని పెంపొందించడంతో పాటు సో వాళ్ళలో ఉండే నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చేందుకు సో ఈ నారాయణ స్కూల్స్ యాజమాన్యం కానీ, తర్వాత వాళ్ళ స్పోర్ట్స్ వాళ్ళ ఇన్ఛార్జెస్ కానీ. పెళ్లకూరు మండలంలోని బంగారంపేట సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ ద్వారకానాథ్ రెడ్డి, సర్పంచ్ నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుండి అధికారులు వినతులు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సదస్సులో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రైతులు తమ భూ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే పరిష్కరించడం జరుగుతుందని వారు వివరించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన రెవెన్యూ శాఖలో పలు తప్పుదాల కారణంగా సర్వే అని చెప్పి రీసర్వే పేరుతో పలు అక్రమాలకి పలు రైతులు వాళ్ళందరూ ఇబ్బంది పడ్డ కారణంగా ఆ రెవెన్యూ సర్వేలకి వల్ల ఇబ్బంది పడి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తీర్మానించి గత నెల నుంచి ఈ నెల 8వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ఎన్ని రెవెన్యూ గ్రామాలు ఉంటాయో అన్ని రెవెన్యూ గ్రామాలకి ప్రతిరోజు ఒక్కొక్క గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి వాటి సమస్యలు 45 రోజుల్లో అర్జీ ఇచ్చిన వెంటనే 45 రోజుల్లో పరిష్కరించే దిశగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమాన్ని రెవెన్యూ సదస్సుని తీసుకురావడం జరిగింది. దీంట్లో రైతులు వాళ్ళకి పొలాలు ఏదన్నా మారిపోయి ఉన్నా కానీ, లేదా ఇంకేదన్నా ఆక్రమణకు గురి ఉన్నా కానీ అక్కడ ఆ సదస్సుల్లో విచారించి వాళ్ళకి వెంటనే న్యాయం జరిగే విధంగా కృషి చేసేదానికి మన పెళ్లకూరు మండలం తహసీల్దార్ గారు ద్వారకానాథ్ రెడ్డి గారు, అదేవిధంగా సంతోష్ బాయ్ గారు, ఆర్ఐ గారు. చిట్టమూరు మండలంలోని మల్లాం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ చేతుల మీదుగా ఇటీవల ఆవిష్కరించారు. ఈ క్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కిషోర్ నాయుడు, ఆలయ చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి తదితరులు క్యాలెండర్లను భక్తులకు అందజేశారు. గూడూరు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు ఎమ్మెల్యే కార్యాలయంలో మన చిట్టమూరు మండలం మల్లాం గ్రామ శ్రీ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన క్యాలెండర్ని ఈరోజు మన గౌరవ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చైర్మన్ సోదరుడు కామిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ఈవో గారు మరియు భాను శర్మ గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ని ప్రారంభించడం జరిగింది. మరి అక్కడ కార్యక్రమం క్యాలెండర్ ఆవిష్కరణ అయిన తర్వాత మళ్ళీ మల్లాం గుడి దగ్గరికి వచ్చి క్యాలెండర్ అన్నీ కూడా భక్తులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సునీల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సునీల్ కుమార్ గారి సూచనతో, ఆయన యొక్క ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి మన మునిశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి తొందరలోనే ఏ అయితే మునిశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క అభివృద్ధికి చెప్పినారో అవన్నీ కూడా తొందరలోనే ప్రారంభించే కార్యక్రమాలు కూడా చేపడతాం. తొందరగా ఈవో గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా భాను శర్మ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు మునిశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాలెండర్లో మొట్టమొదటిగా జనవరి 1కి ఎమ్మెల్యే గారి చేతుల్లో ప్రారంభించడం శుభదినంగా. శ్రీ వల్లీ దేవసేనా సమేత స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం మల్లాం గ్రామం, చిట్టమూరు మండలం, తిరుపతి జిల్లా. ఈ రోజున
మన శ్రీ వల్లీ దేవసేన సమేత స్వయంభూ సుబ్రహ్మణ్య దేవస్థానం నందు స్వామివారి యొక్క దేవస్థాన క్యాలెండరు మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాదం సునీల్ కుమార్ గారి ఎమ్మెల్యే వారి కార్యాలయంలో ఆవిష్కరణ జరిగింది. ఆ తర్వాత దేవాలయం వద్ద భక్తులందరూ కూడా దేవస్థానం యొక్క క్యాలెండరు అందరికీ అందించడం జరిగింది. కావున దేవస్థానం యొక్క విశేష పూజా కార్యక్రమాలు, దేవస్థానం యొక్క పూజా వివరములన్నీ కూడా మన దేవస్థాన క్యాలెండర్లో ప్రచురించబడినాయి. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి దేవస్థానం యొక్క విశేష పూజా కార్యక్రమంలో పాల్గొని సోమవారం దర్శించి. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అళగనాథస్వామి దేవాలయంలో పగలపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో స్వామివారి పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రాజమహేంద్రం సుధాకర్, రాజేశ్వరి, శ్రీనివాసులు, రత్నమ్మ, చంద్రశేఖర్, మమత, మహేష్, జ్యోతి, చిరంజీవి, లోకేష్ వ్యవహరించారు. కోటపట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆప్యాయతతో ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మన చైర్మన్ గారైన జగన్మోహన్ రెడ్డి గారు గత 7 సంవత్సరాల నుంచి ఆయన తపన గుడికొచ్చేటువంటి ప్రతి ఒక్కరూ ఆకలితో వెళ్లకుండా పొట్ట నిండా భోజనం పెట్టి పంపిస్తే అమ్మ ప్రసాదం చాలా బాగుంటుందని ఆయన తపన పడుతున్నారు. అది 2021 డిసెంబర్ 24వ తేదీ ఆయన సంకల్పం నిజం చేసిన కోటమ్మ తల్లి. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా దాతల దాతృత్వంతో పోటీలు పడుతున్నారు దాతలు.
అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా ప్రతి శుక్రవారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాం. గూడూరులోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలి. శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ పరిశీలించిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. శ్మశానాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. వెంకటాచలం మండలం జంగాలపల్లి శ్మశానాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడిన జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు. వైభవంగా పల్లకీ సేవ. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అడగనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.